ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రార్థన నిన్ను నిత్య రాజ్యమునకు చేరుస్తుంది. ప్రార్థన అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి సహాయపడుతుంది. ప్రార్థన నీ స్థితిగతులను మార్చేది. ప్రార్థన నేను బలపరిచేది. ప్రార్థన నేను స్వస్థపరిచేది. ప్రార్థన నీకు నెమ్మదినిచ్చేది. ప్రార్థన నీకు ఓటమనే జయముగా మార్చేది. అలాంటి ప్రార్థన మానకుండా చేయు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మను కాచి కాపాడిన దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. అవునయ్యా, నీ కృప, నీ యొక్క వాత్సల్యత మాపై కుమ్మరిస్తున్నందుకు మరి ఒక్కసారి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీకు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా యేసయ్యా, నేటికి మేము బ్రతికి ఉన్నామంటే ఇది కేవలము నీ కృప యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ ఆత్మ శక్తితో వారిని నింపమని వేడుకొని వచ్చినాను. ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కరికి దైత్యమని వేడుకొని వచ్చినాను. ఇంకా ఎవరెవరైతే ప్రార్థన చేయకుండా అయ్యా ప్రార్థన నిర్లక్ష్య పెడతా ఉన్నారో దేవా, వారందరిలో నీ యొక్క ప్రార్థన ఆత్మను పుట్టించమని వేడుకొని వచ్చినాను. ప్రతిరోజు అయ్యా తండ్రి గంటల తరబడి ప్రార్థించే ఆ యొక్క ఆత్మను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొని వచ్చినాను ప్రభా. అలాగే ప్రభా, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, అయ్యా చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారిని, అయ్యా వారి యొక్క చేతి పనులను ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాను. అనారోగ్యముతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా, ఈ క్షణమే స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా శాంతి సమాధానం లేక, నెమ్మది లేక ఎవరైతే ఉన్నారో దేవా, వారికి నెమ్మదిని దయచండి, శాంతిని అనుగ్రహించమని వేడుకొని వచ్చినాను ప్రభా. అప్పుల సమస్య చేత, ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత ఎవరైతే నలిగిపోతా ఉన్నారో ప్రభా, వారిని సమృద్ధిలోకి నడిపించమని వేడుకొని వచ్చినాను. వారి గిన్నె నిండి పొంగి పొరులను గాక అని ప్రార్థిస్తున్నాను. దురాత్మ శక్తుల చేత, అపవాది శక్తుల చేత ఎవరైతే పీడింపబడుతున్నారో యేసు నామములో ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ యొక్క తోడు, నీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి అందించమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.